సీతారాములకు పట్టు వస్త్రాలను సమర్పించిన డాక్టర్ వెలగ వెంకటకృష్ణారావు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో శ్రీరామనవమి వేడుకలు వాడవాడలా ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల దేవాలయం నందు శ్రీరామనవమిని పర్వదినంను పురస్కరించుకొని శుక్రవారం ఆలయ కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణంకు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా యువ నాయకుడు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ జనరల్ సెక్రటరీ డాక్టర్ వెలగ వెంకట కృష్ణారావు కుటుంబ సమేతంగా శ్రీరాములకు సీతమ్మ వారికి పట్టు వస్త్రాలను కోటనందూరు శివాలయం నుండి గల సీతారాముల వారికి, అలాగే గ్రామంలో గల చిన్న రామాలయం, పెద్ద రామాలయం, పాత కొట్టంలో గల రామాలయానికి శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాములకు పట్టు వస్త్రాలను తీసుకొని రాగా ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు శాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించి బాజా భజంత్రీలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి కుటుంబ సమేతంగా శ్రీరాములకు సీతమ్మ వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారి ఫల, పుష్ప, తీర్థ ప్రసాదములు అందజేశారు. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణం ముత్యాల తలంబ్రాలతో అయ్యవార్లు హాజరై అశేష భక్తజన సందోహం మధ్య అంగరంగ వైభవపేతంగా కనుల పండగగా నిలిచారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ శ్రీరాముని జన్మదిన నవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణం జరగడం ప్రపంచానికి ఎంతో పుణ్య ఫలం అని, శ్రీ సీతారాముల కళ్యాణంను వీక్షించిన భక్తులకు ఎన్నో జన్మల పుణ్య ఫలం అని తెలిపారు. శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో, ఐశ్వర్య సంపదలతో నిండాలని ఆకాంక్షించారు. అనంతరం డాక్టర్ వెలగ వెంకట కృష్ణారావు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు, భక్తులకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు.